నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సింహాచలం అప్పన్న చందనోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులు వేల సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ఒక అపశృతి చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా గోడ కూలి అక్కడ 8 మంది మరణించడం జరిగింది. అయితే దీనిపై వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను కూడా చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే శవం ఎక్కడ కనిపిస్తే అక్కడ వైసీపీ వాలిపోతూ ఉంటుందని మనకి ఇప్పటి వరకు తెలుసు. సరిగ్గా అదే ఈ విషయంలో కూడా జరుగుతోంది. దీన్ని కూడా రాజకీయం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన హాస్పిటల్కి రావడం జరిగింది. మరి గతంలోగా హామీ ఇచ్చినట్టు మరి ఇప్పుడు కూడా వాళ్ళకి ఏమన్నా హామీ ఇచ్చే అవకాశం ఉందా? అలాగే మరి సీఎం చంద్రబాబు అయితేనే ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కేవలం ఇది ప్రభుత్వం ఏర్పాట్లలో ఉదాసీనత చేయడం వల్ల ఈ విధంగా జరిగింది అంటున్నారు. ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం మానవత్వం ఉన్నా ఇప్పుడు దీక్ష చేయాలి అంటూనే ఇక పవన్ కళ్యాణ్ ప్రకటించిన వారాహి డిక్లరేషన్ ఇదేనా అంటూ కొన్ని సెటైర్లు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఓవరాల్గా మృతుల కుటుంబాలకు లియో న్యూస్ తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అసలు అక్కడ ఏం జరిగింది, మరి దానిపైన కూటమి ప్రభుత్వం ఎలాగ స్పందించింది, వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, మనం చూస్తున్నాం ఒక పక్క అక్కడ అలాంటి ఘటన జరిగి రాష్ట్రం మొత్తం కూడా కొంచెం దిగ్భ్రాంతిలో ఉంది, కొంచెం బాధాకర పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించడం జరిగింది. కానీ ఇలాంటి సమయంలో దీన్ని కూడా రాజకీయం చేయడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే అక్కడ ప్రమాదం జరగటం దురదృష్టకరం, అందులో ఎటువంటి సందేహం లేదు. అక్కడికి ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం కూడా తప్పు పట్టలేము, వెళ్ళచ్చు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ జరిగిన ప్రమాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎలా వాడుకుంటున్నది అనే ఆ యాంగిల్ చూస్తే మనకి ఈ జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయాలకి సంబంధించిన అంశాలని ఎంత బ్యాడ్ లైట్లో ఎట్లా వాటిని ప్రొజెక్ట్ చేస్తాడు, ఈ మత విశ్వాసాలని దెబ్బగొట్టే విధంగా ఎట్లా అతను రాజకీయ పావులు కదుపుతాడనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. అక్కడ జరిగిన ఘటనలో అక్కడ ఒక దురదృష్టకరమైన ఘటన జరిగింది. 8 మంది చనిపోయారు. 8 మంది భక్తులు చనిపోవటం అనేది అక్కడ దారుణమైన విషయం, అందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటిది అక్కడ జరగటానికి అవకాశం కూడా లేదు. అక్కడ అరేంజ్మెంట్స్లో జరిగిన ఒక చిన్న పొరపాటు కారణంగా, చిన్న పొరపాటు కూడా ఏంటి అంటే, ఆ చిన్న పొరపాటుకి భారీ వర్షం తోడు కావటం, ఈ రెండు చిన్న పొరపాటు ప్లస్ భారీ వర్షం రావటం, ఈ రెండిటి కారణంగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఎవరు ఎట్లా ప్రవర్తించారు అంటే, గవర్నమెంటే వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు అనేది ఒక ఆస్పెక్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అయింది అనేది నిశ్చితంగా గమనించాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది. గవర్నమెంటు ఎట్లా రియాక్ట్ అయిందో మీరు చెప్పారు, మీ ఇంట్రడక్షన్లో చెప్పారు. వాళ్ళకి నిబంధనలు అనుమతించకపోయినా సరే చనిపోయిన వాళ్ళ కుటుంబాల్లో ఒకళ్ళకి ఉద్యోగం ఇస్తామని కూడా ఎష్యూరెన్స్ ఇవ్వటం, కుటుంబాలకి పరిహారం ఇవ్వటం, ఇవన్నీ గవర్నమెంట్ వెంటనే ఇమ్మీడియట్గా స్పందించి చేసింది. ఇక్కడ ప్రతిపక్షంగా అంటే ప్రతిపక్ష హోదా లేదు, కానీ ఆయన చెప్పుకుంటుంటాడు కదా, గుండెలు బాదుకుంటూ చెప్పుకుంటుంటాడు, నేను ఒక్కనే కదా మీ అందరికీ వ్యతిరేకంగా ఉన్నది, మరి నేనే కదా ప్రతిపక్షం అని గుండెలు బాదుకొని చెప్పుకుంటుంటాడు కదా. నువ్వేం చేయాలి, నువ్వేం చేసావు అనేది ఇక్కడ ప్రధానమైన విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది. మీకు 2 సంఘటనలు మనం గుర్తు చేసుకోవాలి. ఒక సంఘటన ఏమో ఈ సింహాచలంది, రెండోదేమో తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట.
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన క్యూ లైన్లో తొక్కిసలాటలో కుట్ర కోణం చాలా స్పష్టంగా కనిపించింది. అక్కడ గోశాల ఇన్ఛార్జిగా ఉన్న హర్నాథ్ రెడ్డి అనే వ్యక్తిని అక్కడ క్యూ లైన్కి ఇన్ఛార్జిగా పెడితే టీటీడీ అధికారిగా అతను అక్కడికి వచ్చింది 2000 మందో 3000 మందో వస్తే 2000 మందికే తొక్కిసలాట జరిగే విధంగా అతను దాన్ని ప్లాన్ చేసి పెట్టాడు. దాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడో మనం చాలా స్పష్టంగా మనకి తెలిసింది, మనం గమనించాం. చేసుకొని దాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేశాడు అంటే తిరుపతిలో జరిగిన ఆ వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటని ఒక రాజకీయ కోణంలో తీసుకెళ్ళి దారుణంగా వాడుకున్నాడు రాజకీయ ప్రయోజనాల కోసం. ఆ తర్వాత అక్కడ కూడా హాస్పిటల్కి వెళ్ళే సమయంలో జగన్మోహన్ రెడ్డి మంది మార్బలంతో వెళ్ళి ఈ రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వీళ్ళందరూ వీరంగం వేసుకుంటూ వెళ్ళి ఐసీయూలోకి వెళ్ళిపోయి ఐసీయూలో మొత్తం ఆ స్విమ్స్ ఆసుపత్రిలో మొత్తం ఆ సెలైన్ స్టాండులు అవన్నీ తన్నుకుంటూ వెళ్ళిపోయి దారుణంగా ప్రవర్తించిన విషయాన్ని మనం చూసాం. పవన్ కళ్యాణ్ ఒకవైపు మీడియాతోటి మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులు కేకలేసి అతను డిస్టర్బ్ చేస్తే ఆయన మౌనంగా పక్కకి వెళ్ళిపోయాడు. అంటే ఇటువంటి దారుణమైన ఈ వ్యవహార శైలి, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని మనం తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ సందర్భంగా మనం చూసాం. అక్కడ కూడా అంతే. నీకు తొక్కిసలాట జరగకుండానే మొత్తం సాక్షి మీడియా దగ్గర నుంచి వైసీపీ సోషల్ మీడియా వరకు ఎట్లా స్పందించారో మీరు ఒక్కసారి పాత రికార్డు చూసుకోండి. స్పందనతో పాటు స్పందన ఇన్ ద సెన్స్ నేను అదే చెప్తున్నా. స్పందన అంటే మామూలుగా స్పందించటం కాదు, ఒక కుట్రపూరితంగా కొత్త ఆర్గ్యుమెంట్లు తీసుకొచ్చి దాన్ని ప్రజెంట్ చేశారు తిరుపతిలో జరిగిన సంఘటనలు. అదేవిధంగా ఈ రోజున సింహాచలం దేవస్థానంలో జరిగిన ఈ దురదృష్టకరమైన సంఘటన కూడా జరక్క ముందరే, నీకు అక్కడ ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియక ముందరే, ఇన్ఫ్యాక్ట్ హోంమంత్రికి కూడా సమాచారం వెళ్ళక ముందరే వైసీపీ సోషల్ మీడియాలో మొత్తం విపరీతంగా ప్రచారం మొదలుపెట్టారు. మీరు చూడండి, విపరీతమైన ప్రచారం ఒక్కసారిగా, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం అసలు చంద్రబాబు నాయుడు టైంలో జరిగినవి ఎప్పుడో పుష్కరాల టైంలో 14 సంవత్సరాల కింద జరిగింది, దాన్ని తీసుకొచ్చి లింక్ చేసి వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో జరిగిన దీన్ని మొత్తం లింక్ చేసి అతను వైసీపీ అధికార ప్రతినిధి ఒక అతను ఉన్నాడు, కారుమూరి వెంకటరెడ్డి అని, అతను చెప్తాడు చంద్రబాబు నాయుడు వస్తే అధికారంలోకి వస్తే ప్రజలు ఇట్లా చచ్చిపోవాల్సిందేనా అని అడుగుతున్నాడు. వాళ్ళు పార్టీ పరంగా విమర్శలు చేసుకుంటే దానికి తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు, మనకు దాంతో సంబంధం లేదు. కానీ ఒకటి మామూలుగా అంటే మన లియో న్యూస్ ప్రేక్షకుల కోసం కొంత వివరణ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనం పార్టీ తరఫున కాకపోయినా మామూలుగా అంటే ఒక జర్నలిస్ట్ లాగా ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా భక్తులు చచ్చిపోవాల్సిందేనా అని అడుగుతున్నాడు కదా కారుమూరి వెంకటరెడ్డి. కచ్చలూరు బోటు ప్రమాదంలో ఎంతమంది చచ్చిపోయారు? జగన్ అధికారంలో ఉండగా 47 మంది చచ్చిపోయారు. జగన్మోహన్ ఇంకా చంద్రబాబు నాయుడు ఒక 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో ముఖ్యమంత్రిగానే ఉన్నాడు, ఒక 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా 5 ఏళ్ళే కదా ముఖ్యమంత్రిగా ఉంది. ఈ కరెక్ట్గా 5 ఏళ్లలోనే కచ్చలూరు బోటు ప్రమాదంలో 47 మంది చచ్చిపోయారు. అన్నమయ్య డ్యాము కొట్టుకుపోయింది. అన్నమయ్య డ్యామ్ అంటే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉంటుంది. 37 మంది చచ్చిపోయారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్, అందులో విషవాయువు లీక్ అయి 12 మంది చచ్చిపోయారు. కరోనా టైంలో రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 26 మంది చచ్చిపోయారు. 26 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి ఆక్సిజన్ లేక. ఉన్నది అక్కడ, దాన్ని సప్లై చేయటం జగన్మోహన్ రెడ్డికి చేతకాక 26 మంది చచ్చిపోయారు.
విశాఖలో క్రేన్ కుప్పకూలి 11 మంది చచ్చిపోయారు. విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది చచ్చిపోయారు. ఏలూరు జిల్లా పారస్ కెమికల్స్లో అగ్ని ప్రమాదం జరిగితే 6 మంది చచ్చిపోయారు. ప్రకాశం జిల్లా పామూరులో శానిటైజర్ తాగి 13 మంది చచ్చిపోయారు. జంగారెడ్డి గూడెంలో నాటుసారా తాగి 46 మంది చచ్చిపోయారు. పిక్చర్ ఈజ్ క్లియర్. అంటే నీకు చంద్రబాబు నాయుడు టైంలో జరిగిన మరణాలని చెప్పటానికి వైసీపీ సోషల్ మీడియా వెతికితే 2 దొరికినాయి. మరి ఏం వెతకకుండానే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇన్ని మరణాలు మనం మామూలుగా చెప్పేస్తున్నాం కదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రమాదాలు జరగటం అనేది సహజం. ఆ ప్రమాదాల తర్వాత నువ్వు ఏ విధంగా ప్రవర్తించావు అనేది గవర్నమెంట్కి ఒక యార్డిస్టిక్ లాంటిది. గవర్నమెంట్కి యార్డిస్టిక్. ఈ వైసీపీ వాళ్ళు మొత్తం ప్రచారం చేయటం ఏంటండి. ఆ సాక్షి ఛానల్లో అయితే పొద్దున్నే కూర్చొని డిబేట్లు దీని మీద. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు హోంమంత్రిని ట్రోల్ చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ అనితని వీళ్ళు పనిగట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. ఒక రిపోర్టరు క్వశ్చన్ అడిగాడండి, గోడ కూలటం ప్రభుత్వ వైఫల్యమా కాదా అని అడిగాడు. అసలు క్వశ్చన్ ఏంటి? గోడ కూలటం ప్రభుత్వ వైఫల్యమా? గోడ కూలింది, గోడ కూలటానికి కారణం ఏమిటి అని అడగాలి. గోడ కూలటం ప్రభుత్వ వైఫల్యం కాదా అని అతను అడిగితే హోంమంత్రి ఏం చెప్పిందంటే, ఆ గోడలో ఏం పెట్టారా? ఇటుక పెట్టి కట్టారా? రాళ్ళు పెట్టి కట్టారా? కాంక్రీట్ పిల్లర్లు వేసారా? మాకెట తెలుస్తుందయా? కట్టారు, గోడ అక్కడ కనపడుతున్నది అని ఆమె సమాధానం చెబితే క్వశ్చన్ కట్ చేసి ఆమెదొక్కటి ట్రోల్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారు, కొంతమంది వ్యక్తులు వాళ్ళు పేటీఎం డబ్బులు తీసుకొని మొన్ననే ఒక ఫోటో కూడా వచ్చింది. ఆ విజయ్ కేసరి అనే అతను డబ్బులు తీసుకుంటుంటే పేరుని నాని దగ్గర ఆ ఫోటో కూడా రిలీజ్ అయింది. అటువంటి వ్యక్తి వచ్చి గోడలో ఏముందో తెలియదుట అని చెప్పి ఆమెని ట్రోల్ చేస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. మరి ఇన్ని మరణాలు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినాయి కదా, మరి ఈ మరణాలని మరి ట్రోల్ చేయరే? ఈ మరణాల గురించి వాళ్ళు చెప్పరే? జరిగిన సంఘటన దురదృష్టకర సంఘటనని నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించు, తప్పులేదు. నువ్వు లేకపోతే నువ్వు అక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేవు అని చెప్పు, తప్పులేదు. ఇదే చందనోత్సవంలో నీకు మతం ఇచ్చి, అంటే మత మార్పిడి నాటకం ఆడించిన విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి ఇదే చందనోత్సవం జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినప్పుడు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, అసలు ఇక్కడ ఏర్పాట్లే సరిగ్గా లేవు అని చెప్పి స్వరూపానంద చెప్పాడు. స్వరూపానంద చెబితే సీఎం ఆఫీసు నుంచి అతనికి బెదిరింపు కాల్స్ చేశారు. నువ్వు అట్లా చెబుతావా, వెంటనే వచ్చి క్షమాపణ చెప్పు అని. అంటే బెదిరించి రాజ్యం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అట్లా చేయట్లేదు కూటమి ప్రభుత్వం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సార్, డివిఎస్ గారు, ఇది ఏదైతే సింహాచలంలో జరిగిందో దీని తర్వాత వైసీపీ తరఫు నుంచి రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఒకటి, భక్తులు భారీగా వస్తారని తెలిసి కూడా ఏర్పాట్లు చేయడంలో ఉదాసీనంగా ఉంది ప్రభుత్వం. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యంగానే ఇలా జరిగిందని ఒకళ్ళంటే, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కావచ్చు, లక్ష్మీపార్వతి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సీఎం చంద్రబాబు అయితేనే ఇలా జరుగుతుంది, ఇది ఆనవాయితీగా వస్తుంది అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా మీ ఉద్దేశం ఏంటండి ఈ ప్రమాద ఘటనపై? అంటే సింహాద్రి అప్పన్న గుడి ఇవాళ ఈ తొక్కిసలాట లేకపోతే ఈ గోడ కూలి, ఎందుకంటే ఒక 7-8 మంది చనిపోవడం, దీన్ని ముందు అసలు మానవీయ కోణంలో మాట్లాడాలి, తర్వాత రాజకీయ కోణం. ఇది అందరినీ కలిచివేసే దుర్ఘటన. ప్రతి సంవత్సరం జరుగుతుంది, ఇది ఒక వేడుక. చందనోత్సవం అంటే ఏంటి? అసలు దగ్గర ఆ రోజు నిజరూప దర్శనం, అది కూడా కేవలం 12 గంటలే.
ఉదయం 3 గంటల దగ్గర నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అలౌ చేస్తారు కాబట్టి అసలు రాత్రిపూటే వచ్చేసి అక్కడ క్యూ లైన్లో ఉంటారు. వేలాది మంది భక్తులు తరలిస్తారు ఉత్తరాంధ్ర మొత్తం కూడా. అంటే ఇప్పుడు ఈ చందనోత్సవం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత, ఆ నిజరూప దర్శనం కోసం భక్తుల్లో ఉన్నటువంటి ఆకాంక్ష. వచ్చారు ఈ సంవత్సరం కూడా. మొన్న ఇప్పుడు ఈరోజు ఇన్సిడెంట్లో కూడా ఆ గోడ ఏది 300 రూపాయల టికెట్ లైన్, క్యూ లైన్కి ఆనుకొని, అంటే ఇప్పుడు అక్కడ సత్యమూర్తి గారు చెప్పారు, రాత్రి భారీ వర్షం, ఆ నీళ్ళంతా అక్కడ చేరటం, ఆ గోడ కూలి వాళ్ళ మీద పడటం. ఇప్పుడు ఇదేంటి, మ్యాన్ మేడ్ డిజాస్టరా, నేచర్ మేడ్ డిజాస్టరా? దానికే కమిటీ వేసింది ప్రభుత్వం. ఇప్పుడు మున్సిపల్ సెక్రటరీ ఆయన ఎవరు, సురేష్ కుమార్, ఆకే రవికృష్ణ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో వేశారు. ఇంజనీరింగ్ ఆయన వెంకటేశ్వరరావును కూడా పెట్టారు ఆ కమిటీలో. ఆ కమిటీ వాళ్ళు తెలుస్తుంది ఏది మ్యాన్ మేడ్ డిజాస్టరా లేకపోతే నేచర్ మేడ్ డిజాస్టరా, లేదు దీనిలో ఏమైనా కుట్రకోణం ఉందా. ఎందుకంటే తిరుపతి స్టాంపేడ్ కుట్రకోణం అనేది అప్పట్లో మరి తెలియదు. 6 చనిపోయారు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరగటం కాదు, తర్వాత ప్రభుత్వం ఎలా స్పందించింది. ప్రభుత్వ స్పందనలో వైఫల్యం కనుకుంటే మనం క్రిటిసైజ్ చేయొచ్చు, వీళ్ళంతా విమర్శించవచ్చు. అంటే ఇప్పుడు మీరు కమిటీ అంటున్నారు, ఈ కమిటీ వేసిన దానికి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. తిరుపతిలో ఘటన జరిగినప్పుడు కూడా కమిటీ వేశారు, ఏం తేల్చారు, ఇప్పుడు కూడా త్రిసభ్య కమిటీ అంటున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించినప్పుడు ఈ కమిటీలు వేసి ఉపయోగం ఏముంది అని కూడా అంటున్నారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళకి వెంటనే 25 లక్షలు కాంపన్సేషన్ ప్రకటించారు. మీరు ఇంట్రోలోనే చెప్పారు, ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే 25 లక్షలు ప్రకటించడమే కాదు, అవుట్ సోర్సింగ్ జాబ్ కూడా ఇస్తామన్నారు. తిరుపతిలో కూడా అదే, ఏది అక్కడ 6 చనిపోయినప్పుడు కూడా వాళ్ళకు కూడా 25 లక్షలు ప్రకటించారు, వెంటనే ఇది ఇచ్చారు. ఇప్పుడు వీటిని ఈ వైసీపీ సానుభూతిపరుడు హర్నాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు కదా, ఒకసారి చూసుకోమనండి. వాళ్ళ సానుభూతిపరుడినే సస్పెండ్ చేశారు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి నాడు వచ్చినటువంటి భక్తులు గాయాల పాలైతే వాళ్ళకి అక్కడ వైద్యం అందించి మళ్ళా వాళ్ళకి దర్శనం చేయించి ఇంటికి పంపించారు, స్వస్థలాలకి చేర్చారు ప్రభుత్వ ఖర్చులతో అన్నమాట. అంటే ఎలా ఇవాళ ప్రభుత్వం వీటి పట్ల స్పందిస్తోంది. ఇదే స్పందన గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందా? అంటే ప్రజలు ఆలోచించాల్సింది, చర్చిస్తోంది దానిపైన. ఏది దుర్ఘటనలు ఎవరు ఆపలేరమ్మా. కుంభమేళాలో తొక్కిసలాట ఆపగలిగారా? ఎంతమంది చనిపోయారు కుంభమేళాలో? రైలు ఢీకొని కూడా చాలా మంది. ఇప్పుడు విపత్తులు వస్తాయి, విపత్తులను ఆపటం అనేది మానవ శక్తి చాలదు. కాకపోతే ఒకటి, విపత్తుల్లో ఇవాళ ఆదుకున్న తీరు, దానిలో లోపాలుంటే విమర్శించాలి, దానిలో గనక మంచి జరిగితే ప్రశంసించాలి. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మీరు ప్రశంసించకపోతే మానే. ఇటువంటి రాజకీయ విమర్శలు ఇవాళ ఏంటి, జగన్మోహన్ రెడ్డి వచ్చారు, వచ్చిన వెంటనే ధ్వజం ఎత్తుతారు. మొన్న తిరుపతిలో మనం చూసాం. ఏది ఇప్పుడు గోడలో నాణ్యత లేకపోతే ఆ ఇంజనీరింగ్ కమిటీ చూసుకుంటుంది, ఆ కాంట్రాక్టర్ని శిక్షిస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు ఈ విధంగా మీరు మంటల్లో చలి కాచుకోవాలనుకోవడం దారుణం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటి, చేతనైతే వాళ్ళకి సహాయం అందించండి, మీరు కూడా పార్టీ తరపున పరిహారం ప్రకటించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మృతుల కుటుంబాలకు నేను తలా 10 లక్షల పరిహారం ప్రకటిస్తున్నా. దానివల్ల ఏమవుద్ది, కనెక్టివిటీ పెరుగుద్ది, ప్రజలు హర్షిస్తారు, మీ పార్టీని రిసీవ్ చేసుకుంటారు కొంతమేర. ఇప్పుడు వరుసపెట్టి మన సత్యమూర్తి గారు చెప్పారు, ఏంటి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, ఏ రోజన్నా మరి అటెండ్ అయ్యాడా? అంటే అధికారంలో ఉన్నప్పుడు పలకరింపు లేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శవం వచ్చిన చోటల్లా నువ్వు ప్రత్యక్షం అవుతున్నావు చెడ్డ పేరు. ఇప్పుడు 47 మంది కచ్చలూరు ప్రమాదం, బోటు ప్రమాదంలో చనిపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాడా? వెళ్ళాడా? అక్కడికి వెళ్ళాడా? పరామర్శించాడా? ఆ కుటుంబాల్లో ధైర్యం పెంచారా? ఎక్కడైనా సరే. ఇప్పుడు విశాఖలో క్రేన్ కూలి 11 మంది చనిపోయారు. ఏం చేశాడు ఈయన ప్రభుత్వం ఏమి స్పందించింది? ఈయన సొంత జిల్లా అన్నమయ్య డ్యాముకు కొట్టుకుపోతే వారం రోజుల తర్వాత వెళ్ళాడు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రమాదం జరిగితే అర్జెంటుగా వెళ్తున్నాడు. అన్నమయ్య డ్యాము కొట్టుకుపోతే ఎందుకు పోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు నీ సొంత జిల్లాలో కదా, అది కూడా ఏంటి, డ్యాము కొట్టుకుపోవడం అంటే అక్కడ నీ వైఫల్యం, ఏది ప్రభుత్వ వైఫల్యం. కనీసం నువ్వు అప్పుడు సైరన్ అయ్యలేదు, వాళ్ళని అలర్ట్ చేయలేదు, అది స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడేంటి, ఇక్కడ గోడ కూలింది, గోడ కూలిన సంఘటనలో చనిపోతే దానిలో నువ్వు మరి శవాల మీద పేలాలు ఎరుకుంటావా? దీన్ని ఎలా చూడాలా?
ఇప్పుడు మీరు ఎల్జీ పాలిమర్స్ విశాఖపట్నం 11 దగ్గర మరి 18 మంది చనిపోయారు. ఏంటి నువ్వు అసలు మృతుల కుటుంబాలను పరామర్శించకుండా అప్పుడు ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్లో ఆ యజమాని పిలిపించి విశాఖ పాలిమర్స్ ఎల్జీ పాలిమర్స్ ప్రొపరేటర్ని పిలిపించి ఆ కంపెనీ ప్రతినిధులతో నువ్వు అక్కడ మంతనాలు చేశావే. మంతనాలు చేసి ఎంత కుట్ర చేశాడో తెలుసా అండి. ₹1,00,00,000 పరిహారం ప్రకటించాడు. ₹1,00,00,000 పరిహారం ప్రకటించి ఆ తర్వాత ₹1,00,00,000లో 50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, 50 లక్షలు వాళ్ళతోటి ఇప్పించాడు. అంటే ₹1,00,00,000 ప్రభుత్వం తరఫున ఇస్తున్నట్టు ఎందుకు ప్రకటించావు? 50 లక్షలు ఎందుకు ఇచ్చావు? అసలు ప్రభుత్వం ఇచ్చే కాంపన్సేషన్కి ఎల్జీ పాలిమర్స్ ఇవ్వాల్సిన కాంపన్సేషన్కి సంబంధం ఉండకూడదు. ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు ఇంకో ₹1,00,00,000 ఇవ్వాలి. అటువంటిది వాళ్ళ డబ్బులు సేవ్ చేయటానికి నువ్వు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 50 లక్షలు ఇప్పించి వాళ్ళని సేవ్ చేసావు నువ్వు. ఇప్పుడు ఇవాళ ప్రధాని మోడీ 2 లక్షలు ప్రకటించారు కేంద్రం నుంచి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు 25 లక్షలు ప్రకటించారు. ఈ 25 లక్షలు వాళ్ళు ఇచ్చిన 2 లక్షలు మినహాయించి 23 ఇస్తారా? అంటే జరిగింది ట్రాజడీ. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని మనం తీసుకురాలేం. ఆ కుటుంబానికి మీరు ధైర్యం నింపాలి, వాళ్ళలో భరోసా పెంచాలి, ఆ కుటుంబం మళ్ళీ నిలబడేలాగా ప్రభుత్వ సహాయం అందించాలి. అప్పుడు ఏది మీరు చెప్పిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా. అంటే ఇన్ని దుర్ఘటనలు జరిగితే కనీసం ఏ దుర్ఘటనకి నువ్వు ముఖ్యమంత్రిగా అటెండ్ కాకుండా అసలు జంగారెడ్డిగూడెంలో ఎంతమంది ఉన్నారు? నాటుసారా దాగి 46 మంది చచ్చిపోతే దానికి కారకుడైన వ్యక్తి ఆ తర్వాత ఇంకొక దళితుడి మర్డర్ కేసులో కూడా ఉంటే అతన్ని వెంటేసుకొని తిరిగాడు. ఈ రోజుకి పార్టీ నుంచి సస్పెండ్ చేయలే ఈ జగన్మోహన్ రెడ్డి. కుటుంబాలను పరామర్శించావా? ఆ 46 మందికి నీ ప్రభుత్వం ఏమైనా న్యాయం చేసిందా? వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? వాళ్ళకి ఏమైనా పరిహారం అందించారా? రూయా హాస్పిటల్లో ఎంతమంది చనిపోయారమ్మా? ఈయన ముఖ్యమంత్రిగా రూయా 26 మంది ఆక్సిజన్ అందక చనిపోతే ఎందుకని నువ్వు మరి వాళ్ళకి న్యాయం చేయలేదు? ఆ కుటుంబాలకు రూయా హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు తిరుపతిలో నిన్న తొక్కిసలాట్లో మృతి చెందిన వాళ్ళ కుటుంబాలకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ ఇస్తున్నారు ఎక్కడ ఈ సింహాచలం దుర్ఘటనలో. అంటే మనం ఇందాక చెప్పుకుంది అదే, ఏది విపత్తుని ఆపడం మన వల్ల కాదు. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జరిగిన తర్వాత మన చేతుల్లో ఏముంది? వాళ్ళని ఏం చేయాలా? వాళ్ళని ఊరడించాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచాలి. ఆ దిశగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలా ఉంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్పందన ఎలా ఉంది, దీనిపైన చర్చ పెట్టండి. విమర్శలు చేసే సమయం ఇది కాదు, సందర్భం ఇది కాదు. మీరు నిజంగా విమర్శలు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ టెంపుల్ దగ్గర చేయకూడదు, లేకపోతే అక్కడ హాస్పిటల్లో చేయకూడదు. రేపు అసెంబ్లీకి వెళ్ళు, అసెంబ్లీలో మాట్లాడు, అక్కడ నిలది ప్రభుత్వాన్ని. అక్కడికి వెళ్ళడు, ఇక్కడికి వెళ్తాడు. ఎందుకంటే అక్కడ శవాలు లేవు. అక్కడ కూడా శవం ఉంటే వెళ్తాడా? జగన్మోహన్ రెడ్డి ఏంటిది? కేర్ ఆఫ్ శవం. ఇక్కడ రుయా ఆసుపత్రిలో 26 మంది ఆక్సిజన్ అందక చచ్చిపోయారని చెప్పి ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడరు ఆ మొత్తం పేర్లు రిలీజ్ చేస్తే అతన్ని కేసు పెట్టి జైలు వేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే వాస్తవం చెబితే ఇట్లా జరిగిందయ్యా, బలాన వాళ్ళు చచ్చిపోయారని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆ లిస్టు రిలీజ్ చేస్తే లిస్టు రిలీజ్ చేసినందుకు అతన్ని మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగే వ్యవహారాలు ఇట్లా ఉంటాయి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్, ఇప్పుడు ఈ విధమైన విమర్శలు చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అరెస్ట్ చేయాలి, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, తప్పులేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలప్పుడు పబ్లిసిటీ కోసం ఇట చేశాడు, నువ్వు ఇది చేశాడు, తిరుపతిలో ఇట చేశాడు, నువ్వు ఎతికితే 3 దొరికినాయి నీకు. చంద్రబాబు నాయుడు కెరియర్ మొత్తంలో 3 దొరికినాయి. నీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగినాయి ఇప్పుడు చెప్పాం కదా. అంటే అవి దొరకటంతో పాటు అంటే కృష్ణానది పుష్కరాల కోసం 10ల సంఖ్యలో గూళ్ళను చేశారు, దేవతా విగ్రహాలను కూడా మున్సిపాలిటీ చెత్తబండిలో వేసుకెళ్లారని చెప్తున్నారు. అసలు దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? ఎక్కడ ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి అబద్ధాలు చెప్పే ఎంత నిజం ఉంది, పింక్ డైమండ్లో ఎంత నిజం ఉందో ఇందులో అంతే ఉంటుంది. వాళ్ళు ఇటువంటి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి పార్టీలో అతి ముఖ్య నాయకురాలైన లక్ష్మీపార్వతి వీళ్ళందరూ కూడా చాలా వేగంగా స్పందిస్తున్నారు కదా. ఒక్కసారి కసిరెడ్డి రాజు ఉన్నాడు కదా, ఆ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి ఉన్నాడు కదా, ఆ చాణుక్య అనే అతను ఉన్నాడు కదా, లేదు ఇప్పుడు పరారీలో ఒక అతను ఉన్నాడు కదా బాలాజీ అనే అతను, అంటే భారతిరెడ్డికి బాగా క్లోజ్గా ఉండే, అంటే వాళ్ళ కంపెనీ డైరెక్టరు, వీళ్ళందరి గురించి ఒకసారి మాట్లాడమని ఈ లక్ష్మీపార్వతిని, ఈ మద్యం కుంభకోణం ఇదంతా చాలా దారుణం, 36,000 మంది లివర్లు కిడ్నీలు కొట్టేసేలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడచ్చు కదా లక్ష్మీపార్వతి వచ్చి. అంటే ఇప్పుడే గుర్తొస్తాయి అన్నీ ఈ విషయాలన్నీ. అంటే జగన్మోహన్ రెడ్డి డేంజరస్ రాజకీయం, అంటే అవాంఛితమైన రాజకీయం ఇది. అసలు అన్డిజైరబుల్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా. ఈ అన్డిజైరబుల్ పాలిటిక్స్ని ఆడటంలో జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు తనేదో హీరోయిక్ యాటిట్యూడ్ అనుకుంటున్నాడు. ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో ఒక్కసారి వెళ్ళి చూసిరాపో. అంటే రాష్ట్రంలో ఏం జరిగినా కూడా తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ అంశాన్ని ముడిపెడుతూ మాట్లాడుతూ ఉన్నారు. మన తిరుపతిలో తొక్కిసలాట కావచ్చు, ఇప్పుడు ఈ సింహాచలంలో జరిగిన ఈ వరుస ఘటనలు చూస్తుంటే ఎక్కడో ఏదో అపచారం జరిగినట్టు అర్థమవుతుంది. నేను కూడా చూశాను. ముఖ్యంగా మహావిష్ణువు కోపకి ఇచ్చేటండి, అందుకని ఇవన్నీ జరిగినాయట. తిరుమల తిరుపతి లడ్డూలో, పవిత్రమైన లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపిన మాట వాస్తవం అని సుప్రీంకోర్టు నియమించిన ఒక జాయింట్ కమిటీ, సిబిఐ వాళ్ళు, సిఐడి వాళ్ళు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, వీళ్ళందరితోటి వేసిన ఒక దర్యాప్తు బృందం నిర్ధారించి ఇప్పటికి 6గురిని అరెస్ట్ చేసింది. ఇంకా అక్కడ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. నిన్నగాక మొన్న ఇంకొక ఇద్దరిని లేపుకెళ్ళారు. లేపుకెళ్ళారంటే అది నా మాట కాదు, జగన్మోహన్ రెడ్డి భాష. లేపుకెళ్ళటం, ఎత్తేయటం అన్నీ ఆయన భాష కదా, వెంట్రుకలు. అంటే నీకు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనేది ఇట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఎవరు చేయించారనే దానికోసం వెతుకుతున్నారు ఇప్పుడు. అటువంటిది తిరుపతి లడ్డు కల్తీ విషయం జరగలేదు అని చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్తున్నాడు, తిరుమలలో లడ్డు కల్తీ జరిగిందని, తప్పుడు ఆరోపణలు చేశారని. ఒక్కసారి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, నీ సుబ్బారెడ్డి వెళ్ళాడు, నీ కరుణాకర్ రెడ్డి వెళ్ళాడు, అందరు వెళ్ళారు కదా సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టులో వాదించారు వీళ్ళందరూ లడ్డు కల్తీ జరగలేదని. మరి సుప్రీంకోర్టు ఆ వాదనల్లోనే చెప్పచ్చు కదా, సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఉద్దేశించి ఇది అపచారం, మీరు సిట్ వేయటం అపచారం, మీరు ఎందుకు సిట్ వేసింది సుప్రీంకోర్టు అని విష్ణుమూర్తి కోపం వస్తుందని చెప్పాలి కదా. ఇప్పుడు విష్ణు కన్నెర చేస్తే సుప్రీంకోర్టు ఉండదు. ఇప్పుడు జస్టిస్ కూడా అందుకే రిటైర్ అయ్యాడా? కూడా రాజకీయాలకు చంద్రబాబు గారు వాడుకున్నారు కాబట్టి ఈ అపశృతులు జరుగుతున్నాయి అన్నట్టు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. విష్ణువు కన్నెర్ర చేస్తేనే నువ్వు బోలే బాబా డైరీకి ఇచ్చావా? ఇప్పుడు ఇక్కడ నందిని ఆ డైరీకి నువ్వు ఇవ్వకుండా కాంట్రాక్టు వైష్ణవికి ఇవ్వటం ఏంటి, ఏఆర్కి ఇవ్వటం ఏంటి, లేకపోతే బోలే బాబా డైరీకి ఇవ్వటం ఏంటి? అంటే మీరు పెట్టినటువంటి ఈ యానిమల్ ఫ్యాట్ కలిపిన నెయ్యితో తయారు చేసిన ప్రసాదం అంటేనే విష్ణుమూర్తికి మక్కువ? నాకు అర్థం కావట్లా. ఎక్కడ అపచారం? చేసిన అపచారం మీద చంద్రబాబు ప్రభుత్వానిదా? దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అనడం అంటే వీళ్ళు ఎంత తెలివిగలంటే, ఎంత కుట్రదారులంటే. ఇది అసలు ఇలాంటి పార్టీ, ఇలాంటి ప్రతిపక్షం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదనమాట. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది ఏంటి, మీరు మాట్లాడుతోంది ఏంటి? ఇప్పుడు చేయాల్సింది సహాయక చర్యలు, ఉపశమనం. అది వదిలేసి విమర్శలకి మీరు కాలం గడుపుతున్నారంటే, అంటే కేవలం విమర్శలతోనే పూర్తి చేస్తారా, లేదంటే ఎక్స్గ్రేషియా కూడా ఏమన్నా ప్రకటించే అవకాశం ఉంటుందండి? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీరు భలే ఉన్నారండి, భలే క్వశ్చన్ అడుగుతారు మీరు. ₹1 కోటి ఇచ్చాడు బుడమేరు వరద బాధితులకి. ₹1 కోటి ఒక్కొక్కళ్ళకి ₹1 కోటి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందరికి మొత్తం 2 పాల ప్యాకెట్లు ఇచ్చి ₹32 ₹33 ఉంటుంది.
ఆ 2 పాల ప్యాకెట్లు అందరికీ ఇచ్చి అవే ₹1,00,00,000 అన్నాడు. బొత్స సత్యనారాయణ అడగండి కావాలంటే చెప్తాడు. జగన్మోహన్ రెడ్డికి ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. ఎవరికి అట్లా ఇవ్వటాలు, పరిహారం ఇవ్వటం అటువంటివి జగన్మోహన్ రెడ్డి చెయ్యడు. ₹1,00,00,000 చెప్పా కదా ఇందాక, ఎల్జీ పాలిమర్స్ దాంట్లో నీకు ₹1,00,00,000 మిగిలిస్తానాయా, గవర్నమెంట్ తరఫున నీకు కొంత డబ్బులు ఇస్తాలే, అది నాకు పంపించని అడుగుంటాడు. అటువంటి పనులు చేస్తాడు తప్ప వీళ్ళకి సహాయం చేయడం అది ఉండదు కదా. ఇప్పుడు చర్చ ఏంటంటే, ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రులు ఎలా స్పందించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఎలా స్పందించింది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఎలా మాట్లాడారు. గోడే కదా కూలితే తప్పేంటి అని అడిగిందా అనిత? దానికి మేము బాధ్యత తీసుకుంటాం అని చెప్తున్నారు. ఏమన్నది అనిత? ఇప్పుడు అదే అప్పటి మంత్రులు ఏమన్నారు, రాముడి తల పోయింది అంటే విగ్రహమే కదా అన్నారు. ఏమయ్యాడు అతను? ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగింది అంటే కట్టే కదా అన్నాడు. దుర్గమ్మ వెండి సింహాలు ఎత్తుకుపోయారా మగడా అంటే వెండే కదా, కొనుక్కొస్తాం మళ్ళీ పెడతాం వెండి అన్న. అంటే రథం తగలబడింది అంటే కొయ్యే కదా అన్నాడు. ఎవరు వాళ్ళు అన్నది? మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు అన్నారు ఏది అపచారాలు, ఏవి అపచారాలు? అవి అపచారాలు. ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి నరికితే కర్రే కదా అన్నాడు చూసావా, అది అపచారం. ఇవాళ రథం తగలబెడితే కట్టే కదా అన్నది అపచారం అన్నమాట. రాముడి తల నరికితే రక్తం వచ్చిందా అన్నారు, అది అపచారం. దాని ఫలితం వాళ్ళు అనుభవించారు. 151లో ఉన్నాళ్ళు ఎక్కడికి వచ్చారు? 11కి వచ్చారు. ఆ మాటలు అన్నాళ్ళు హాస్పిటల్లో బైపాస్ సర్జరీయా ఏంటది అంటే వీళ్ళేంటి ఆ రోజు మీరు అవాకులు చవాకులు పేరారు, నోటి దూల, ఇప్పటికీ ఆ దూల తగ్గలేదు. ఇప్పుడైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీ వ్యవహార శైలి కనుకుంటే ప్రజలు మిమ్మల్ని మన్నిస్తారు, మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. అసలు మార్పే లేకుండా అదే పోగడ, అదే పెట్టరేగిపోతే ఏమవుద్ది? ఈ 11 కూడా ఉండవన్నమాట. అలాగే ఎక్కడేం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తూ కూడా మాట్లాడుతున్నారు. ఆయన సనాతన ధర్మ దీక్ష చేశాడు అని చెప్పి, ఇప్పుడు మానవత్వం ఉంటే ఇప్పుడు చేయాలంటాం కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన వారాహి డిక్లరేషన్ ఇదేనా అని చెప్పి, సో అప్పుడు ఆయన దీక్ష గురించి ఇప్పుడు ప్రతిసారి వాళ్ళు కమెంట్ చేస్తూ మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది, ఆయన మనసు అది కలిచి వేసింది, వెంటనే స్పందించారు, గుడిమెట్లేదో కడిగారు. ఆయన ఆ రోజు దీక్షలో ఉన్నాడు, వారాహి దీక్ష ఏదో తీసుకున్నారు. ఇప్పుడు మీరు చెబితే పవన్ కళ్యాణ్ చేస్తాడా? అతనంతటా అతను చేస్తాడా? మీరేంటి అసలు పవన్ కళ్యాణ్కి డైరెక్షన్ ఇచ్చేది? ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తారు? ప్రతిదానికే ఆయన సనాతనవాదాన్ని ఎందుకు ముడిపెడుతున్నారు? దాని మీద చర్చలు ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడుతూ ఏమన్నాడు, పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండి పాకిస్తాన్ జపం చేయొద్దు, పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడొద్దు. పాకిస్తాన్ ఇండియా పైన క్రికెట్ గెలిస్తే మీరు ఇక్కడ సంబరాలు చేసుకోవటం ఏంటి? అది తప్పు కదా. ఇప్పుడు పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ నువ్వు పాకిస్తాన్ జెండా ఎత్తుతావా ఈ గడ్డపై ఉండి? దీని ఫలితమే ఇవాళ ఈ ఉగ్ర దాడులని ఆయన అంటుంటే మీకు అందులో ఏం కనపడింది? ఎందుకు టార్గెట్ పవన్ కళ్యాణ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మంత్రులు, వాళ్ళ టైంలో పనిచేసిన ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకుంటున్నారు? అతనే ఈ కూటమి ప్రభుత్వ రక్షకుడనా? అతను టార్గెట్ చేస్తే ఈ ప్రభుత్వం కూలిపోద్దనా? ఇదంతా ఒక కుట్ర. ఏది పవన్ కళ్యాణ్ని మీరు ఈ విధంగా చేయడం ద్వారా ఇంకా అక్కడ ఐక్యత పెరుగుద్ది, అతనికి ఇంకా ప్రేమ పెరుగుద్ది. గత ఫలితాలు మనం చూసాం. ఆ పొత్తుని భగ్నం చేయాలనుకున్నారు, తెలుగుదేశం పార్టీకి జనసేనకి విభేదాలు సృష్టించాలనుకున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్కి, చిరంజీవి ఫ్యాన్స్కి రకరకాల వీళ్ళే సోషల్ మీడియాలో పోస్టులు తయారు చేయటం, వీళ్ళే పోస్ట్ చేయటం, ఎంత గ్యాప్ వీళ్ళు పెంచాలని చూస్తే వాళ్ళ మధ్య ఐక్యత అంతా పెరిగింది. 50 స్థానాలు అడుగు, 75 స్థానాలు అడుగు అని ఈయనకి పురి పెట్టారు, గిల్లారు. అసలు మామూలుగా సెగబెట్టల. ఆయన ఏం చేశాడు? 23 స్థానాలు అడిగాడు. అసలు 23 వద్దు, 21 చాలన్నాడు. అంటే ఇవాళ 21 గెలిచాడు. అది కదా ప్రజల్లో ఆదరణ.
ఏది ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి పనితీరుకి పవన్ కళ్యాణ్ పనితీరుకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తనకి జనసేన ప్రవర్తనకి. ఇప్పుడు ఇవాళ 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ అరే పోటీ చేసిన స్థానాల్లో 10 తప్ప అన్నిటిలో డిపాజిట్ కోల్పోయిన జనసేన పనిచేసింది, ప్రజల్లో ఉంది, ప్రజల మెప్పు పొందింది, 21 స్థానాలు పోటీ చేసి 21 గెలిచింది. ఇవాళ అతను రక్షకుడు అయిపోయాడు. ఏది మరో 15 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళా 10 ఏళ్ళు చంద్రబాబే ముఖ్యమంత్రి అనేసరికి గంగవేర్రులు ఎత్తుతున్నాయా, కంపరమా? అందుకేనా ఇవాళ టార్గెట్ పవన్ కళ్యాణ్గా మీరు? అంటే నేరుగా తెలుగుదేశం మీద ఎక్కువ పెట్టే దమ్ము లేదా? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి తెలుగుదేశాన్ని కొట్టాలనే కుట్ర. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ప్రజలు చాలా విఘ్నులు. వీళ్ళకే ఇంత తెలివి ఉంటే జనానికి ఇంకెంత తెలివి ఉండాలి? కర్రు గాల్చి వాత పెట్టారు, ఇంకా వీళ్ళకి బుద్ధి లేదు కాబట్టి ఇంకా వాతలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించే కాదు, పవన్ కళ్యాణ్ కొడుకు చిన్న పిల్లాడు మార్క్ శంకర్ మీద కూడా అసలు అతి నీచమైన జుగుప్సాకరమైన పోస్టులు పెట్టారు ఈ వైసీపీ బ్యాచ్. నీచ్ కమీనే అసలు నిజంగా. ఇప్పుడు ఆ పిల్లాడిని చూస్తేనే ముద్దు వస్తుంది. చెప్తున్నా అంటే అరే బిడ్డ బతికినందుకు ఆ మహిళ, రష్యన్ మహిళ వచ్చి తలనీలాలు ఇస్తే వీళ్ళు పెట్టిన పోస్టులు. వీళ్ళు అదే రోజా చిత్తూరు జిల్లాకి సంబంధించిన రోజే టికెట్లు అమ్ముకుండే, ఆమెమో పాపం విదేశీ వనిత ఉండి కూడా ఆమె వెంకటేశ్వర స్వామి మీద భక్తితోటి తలనీలాలు ఇస్తే, తలనీలాలు ఇవ్వటం మీద కూడా ట్రోలింగ్ చేశారు దుర్మార్గులు. ఆమె వచ్చి తలనీలాలు ఇస్తే ట్రోలింగులు, ఆ పోస్టుల ద్వారా మార్క్ శంకర్ని అవమానించటమో, పవన్ కళ్యాణ్ అవమానించటమో, అన్నాన్ని అవమానించటమో కాదు, దేవుడిని అవమానిస్తాడు. అది 7 కొండల వాడి మీద పెట్టిన పోస్టులు. ఏది తన భక్తురాలిగా వచ్చి ఒక మహిళ తలనీలాలు ఇస్తే పెట్టిన పోస్టులు, ఇవాళ 7 కొండల వాడి మీద పెట్టిన పోస్టులు. జగన్మోహన్ రెడ్డి లాగా దొంగతనంగా వెళ్ళాల, ఆమె డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నేను అన్యమతానికి సంబంధించిన వ్యక్తిని, నాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది కాబట్టి నేను వచ్చానని డిక్లరేషన్ మీద సంతకం పెట్టి మరీ వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి లాగా కాదు, నేను బెటర్ను, నువ్వేం చేస్తావు చేసుకో అంటే ఏం చేస్తావు తీసుకొచ్చి 11 దగ్గర ఉంచాడు. ఎన్ని అపచారాలు పాల్పడితే 151 11 అయినాయమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.